ప్రధానంగా కడియం శ్రీహరి ఏదైతే కేసీఆర్ కుటుంబం పైన కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పైన పూర్తి ఎత్తున విరుచుకుపడడం జరిగింది కదా! దీన్ని ఎలా చూడొచ్చు? మీరు కూడా మీరేదైతే పర్వతగిరికి పంపే వరకు నేను నిద్రపోనని మీరు కూడా పెద్ద ఎత్తున సవాల్ చేయడం జరిగింది. ఏంటి పోటాపోటీ నడుస్తుందా స్టేషన్ గన్పూల్‌లో? ఇప్పుడు చెడపకురా చెడదవు అనే ఒక సామెత ఉంటుంది. ఆయన ఉండకాడ ఉండే పురుగు కాదు. హ్మ్. అంటే మామూలుగా కుమ్మరి పురుగు అంటారు. మామూలుగా ఊర్లలో పొలాలలో వ్యవసాయం చేసేవాళ్ళు కుమ్మరి పురుగు అంటారు. మొత్తం తులుసుకుంటూ ఇట్లా చేస్తారు. హ్మ్. మొత్తం ఉన్నోడు ఉండకుండా ఇలా ఆయన ముఖం ఎత్తుకొని తిరగలేని పరిస్థితి. హ్మ్. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ముందు సీట్లో కూర్చున్నట్టు ఆ! ఇవాళ కాంగ్రెస్ పోయిన తర్వాత వెనక సీట్లో కూర్చుంటాడు. ఆయనను పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరు వెనుక కూర్చొని ఆయన బెంచ్ మీద ఈయన బెంచ్ మీద మాట్లాడే పరిస్థితి. ఏం చేద్దామని ముచ్చట. సో అట్లా మోరల్గా వీక్ అయిపోయినా 100%. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి అవును. ఇవాళ నీ అవకాశవాదం కోసం నీ బిడ్డ కోసం రేవంత్ రెడ్డి ఇచ్చే పైసల కోసం పార్టీ మారి నువ్వు పోయినావు. ఇవాళ ఏ ఊరికి పోయినా కూడా నిన్ను గెలిపించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, నిన్ను ఓడించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుందాం. అంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నీకు దూరమే, బీఆర్ఎస్ వాళ్ళు దూరమే, ఊర్లలో తిరగలేని పరిస్థితి. కాబట్టి ఏం చేస్తున్నాడు, అలివిగానే హామీలు ఇచ్చుకుంటా మొత్తం ఊరును అభివృద్ధి చేస్తా, కేసీఆర్ అది రేవంత్ రెడ్డి దగ్గర పోయి వేల కోట్ల రూపాయలు తీసుకొస్తా అని ఫ్లెక్స్లు బోర్డుల మీద అక్కడెక్కడ రోడ్ల మీద ఫ్లెక్స్లు 1000 కోట్లతో అభివృద్ధి కానున్న గణపురం. మరి అభివృద్ధి కానున్న గవర్నమెంట్ జియో పట్టుకొచ్చి ఒక పని తీసుకొచ్చినంటూ అర్థం ఉంటుంది. కానీ ఇప్పటికొక తట్ట మట్టి తీయకుండా అభివృద్ధి చేస్తారు స్టేషన్ గన్పూర్. నాట్ ఓన్లీ గణపురమే కాదు, ఇవాళ అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది నువ్వు ఏ సోషల్ మీడియా చూసినా అన్ని 6 గ్యారెంటీలు ఇచ్చిళ్ళు, 420కి పైగా హామీలు ఇచ్చింది. మీరు ఇవన్నీ హామీలు ఇచ్చింది కదా వాళ్ళు. మీ మాటలోనే ఉంది కదా, హామీలే ఇచ్చింది కదా, నెరవేరుస్తా అంటున్నారు కాదు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ మొదట్లో ఉన్నప్పుడు మేనిఫెస్టోనే కాకుండా మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు, రైతు బంధు పెట్టలే, రైతు భరోసా పెట్టలే, తర్వాత కళ్యాణ లక్ష్మి పెట్టలే, కేసీఆర్ కిట్లు పెట్టలే, ఉదాహరణకి న్యూట్రిషన్ కిట్ పెట్టలే, మిషన్ భగీరథ పెట్టలే, మిషన్ కాకతీయ పెట్టలే, ఇవన్నీ పెట్టకున్నా కూడా మనం అన్నీ అమలు చేయడం జరిగింది. ఇవాళ ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు. కొత్త పథకాలు దేవుడేళ్ళు అవి ఉన్నాయే సరిగ్గా ఇవ్వలేకపోతుంది. మొదటిసారేమో ఒక నెల పెన్షన్ ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు ఇంత రైతు భరోసా అంటే రైతు బంధు రైతు భరోసా అని పెట్టిండు. నేను కేటీఆర్ గారు చెప్పిండు, మొదటి 2023 వేసంగిలో 7,500 అంటే 5,000 మేము ఇచ్చిన 5,000 పోను 2,500 అవి, తర్వాత వానకాలము 7,500 ఇవి 7,500 అంటే 15,000 ప్లస్ 2,500 అంటే 17,500 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి రైతుకు బాకీ ఉన్న పరిస్థితి ఉన్నది. ఇక 2 ఎకరాలకు డబ్బులు, 3 ఎకరాలు త్రిబుల్, 4 ఎకరాలకి ఆ రేట్లు వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థని కుదిపేసింది, కుదేలైపోయింది కాబట్టి మేము ఇవన్నీ అమలు చేయలేకపోతున్నాం అంటున్నారు. అంటే కాదు, నీకు హామీలు ఇచ్చినప్పుడు ఇవన్నీ నీకు తెలియదా? ఒకవేళ తీసుకొచ్చిన అప్పులు అనుకుందాం, మేమేమో 4,28,300 రూపాయలు 3,300 కోట్లు అని చెప్పేసి హరీష్ రావు గారు మొన్న ఆర్బీఐ రిపోర్టు అదంతా వచ్చిన తర్వాత పేపర్లో మొదటి పేజీ నిండి వచ్చింది, మొత్తం చెప్పిండు 4 లక్షల పైచిలకు. ఓకే, ఇవాళ సంవత్సరం కాలే, ఇవాళ మళ్ళీ 300 తీసుకుంటే మొన్న 138,117 కోట్లు, ఇప్పుడు మళ్ళీ 300 కోట్లు అంటే దగ్గర 40, అంటే 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినాం ఒక సంవత్సరంలో. ఏం పని చేసినావు? మేము అప్పు తీసుకొచ్చినాం. ఉదాహరణకి మేము అప్పు తీసుకొచ్చి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ 45,000 కోట్లు, తర్వాత మిషన్ కాకతీయ 20,000 కోట్లు, తర్వాత ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు, తర్వాత అన్ని ప్రతి జిల్లాకు ఒక జిల్లా కలెక్టరేట్, సమీకృత కలెక్టరేట్లు, తర్వాత ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు, అంటే ఎన్ని రకాలుగా అభివృద్ధి అంటే చెప్పలేనంత అభివృద్ధి చేసి ఇవాళ దేశంలో నెంబర్ 1 వ్యవసాయంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి హర్యానాను పంజాబ్ మించే స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇవాళ సిటీకి మళ్ళా 20 టీఎంసీల నీటిని ఇద్దామంటే మళ్ళీ మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తాం. మల్లన్న సాగర్ నీళ్ళు ఎక్కడి, మళ్ళీ కాళేశ్వరం నుండి వచ్చిన నీళ్ళే కదా. కాళేశ్వరం ఒక వృధా ప్రాజెక్ట్ అని పదే ప్రభుత్వం అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పదే చెప్తూ వస్తుంది కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము లేదా రేవంత్ రెడ్డి
కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, విఫల ప్రయత్నం చేస్తున్నాడు. విఫల ప్రయత్నం చేసే క్రమం చేస్తున్నాడు. నీకే చిత్తశుద్ధి ఉండేది ఉంటే, అభివృద్ధి మీద కానీ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండేది ఉంటే, ఒక 2000 కోట్ల రూపాయలు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేడిగడ్డ అది మంచిగా అయిపోతుండే ఎప్పుడు కుంగిపోయిన దగ్గర. కానీ అది అట్లే చూపించాలి, ఎందుకంటే ఇక పోయింది. మరి ఇవాళ మల్లన్న సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తానే, అక్కడి నుంచి వెళ్ళి ఎత్తిపోతేనే కదా ఇక్కడ వచ్చే నీళ్లు. కాబట్టి కొండపోచమ్మ వరకు వస్తున్న నీళ్లు అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు మూసీ నదిలో వేయాలని చూస్తున్నాం మనం. 1100 కోట్ల రూపాయలు పెట్టి మరి ఇక్కడ దాకా నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? అది విఫల ప్రయత్నం అయి ఉంటాయి. కాబట్టి అది 3 సంవత్సరాలలో గొప్పగా చేసిన బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అది. ఇటు తాగడానికి నీళ్లు, అటు విద్యుత్ ఇవ్వడానికి నీళ్లు, ఇటు సాగునీరు అందించే కార్యక్రమము ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రాజెక్టుగా ఏషియా ఖండం మొత్తంలో దానికి అంత గొప్పగా పేరు ఉంటే మరి అంత దాన్ని ఈ కడియం శ్రారా అనేక సార్లు అప్రిషియేట్ చేసినాడు. మొత్తం మానసిక పుత్రిక అని చెప్పేసి ఒక అద్భుతం అని చెప్పేసి మొదటి అసెంబ్లీ సెషన్ లో కూడా అదో పెద్ద అద్భుతం అని చెప్పి ఆయన పూర్తి స్థాయిలో విరుచుకపడ్డాడు. మొదటి అసెంబ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు. వాళ్ళు పోయి అక్కడ పోయి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది ఏంటంటే, ఈ వాజ్ ఎర్లియర్ ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి నాకు అవగాహన ఉంటుందని చెప్పి ఈయనతో చేయించినది. మళ్ళీ ఆయనే సిగ్గుశరం లేకుండా మళ్ళీ ఆయనే అది అవినీతి జరిగిందని చెప్పేసి గోస్ కమిషన్ వేసిందని అని చెప్పేసి అనేక కమిషన్లు సడన్ గా ఎందుకు మారిపోవాల్సి వచ్చింది? ఒకవైపు అసెంబ్లీ పెట్టగానే ఇటు అయితే ప్రతిపక్షం నుంచి ప్రధానంగా నిలబడి ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో విరుచుకపడ్డారు. వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు. కానీ వెంటనే ఎందుకు మళ్ళీ తిరగబడడం జరిగింది? సింపుల్ గా కడియం శ్రీ అనేవాడు ఒక అవకాశవాది. తన వ్యక్తిగత ప్రయోజనాలకు ఎంతకైనా దిగజారుతాడు. ఈ విధంగా అంతే కదా. 94లో ఎన్టీ రామారావు దయా దక్షిణల వల్ల ఎమ్మెల్యే అయిండు, మార్కెట్ శాఖ మంత్రి అయిండు. కథం 6-8 నెలలు దాటకముందే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్లో జరిగిన దాని మీద చెప్పులు విసిరేసిన పరిస్థితి ఈయన చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్టీ రామ్కు వెన్నుపోటు పొడిచి ఆంచెల్లి చంద్రబాబు నాయుడు దగ్గర వచ్చి చంద్రబాబు సంకలకి వచ్చి తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్, తర్వాత ఇరిగేషన్ మంత్రి అయింది. అందులోకెళ్ళి బయటకు వచ్చి నంగనాచి లెక్క ఏం తెలియని లెక్క మనం అందరం ఒక్కడని చెప్పాను. కేసీఆర్ గారి సంకలకి వచ్చాడు. కేసీఆర్ సంకల రాగానే ఎంపీ అయిండు, తర్వాత ఎమ్మెల్సీ ఉప ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ ఎమ్మెల్సీ అయిండు, మళ్ళీ ఎమ్మెల్యే కూడా అయిండు. మా బిడ్డకి ఎంపీ టికెట్ కూడా తీసుకున్నాడు. మళ్ళీ అవకాశవాదంగా 100 కోట్ల కోసము రేవంత్ రెడ్డి సంకలకి వచ్చిండు. అంటే 100% అయిపోయింది. 100% రేపు మహిళ, ఒక బైండ్ల కమ్యూనిటీకి సంబంధించిన మహిళ, ఒక చిన్న సామాజిక వర్గం నుండి వచ్చిన మహిళకని అప్పుడు ఏంది మన ఎస్టీ నుంచి వెళ్ళి మన మహబూబాద్ ఎంపీ ఉండే కదా బలరాం నాయక్. సో బలరాం నాయక్ అప్పుడు మంత్రి పదవి ఇచ్చిండు. సో అట్లాగే ఇక్కడ రేపు ఎన్డీఏ గవర్నమెంట్ కనుక నువ్వు రా నీకు మంత్రి పదవి పోయే రకం ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చిన వెళ్ళిపోతాడు. ఎందుకంటే అవకాశవాది కదా. ఇప్పుడు మన చరిత్ర ఇప్పుడు నేను ఏదో ఇయ్యాల ముచ్చట చెప్పట్లేదు కదా. ఆయన రాజకీయ అరంగేట్రం దగ్గర నుంచి వెళ్ళి అట్లాగైంది. మొదటి 10 సంవత్సరాలు ఆయన ఆర్థికంగా ఎదగడానికి మొత్తం వాడుకున్నాడు. రెండోసారి ప్రభుత్వంలో చెయ్యని పదవంటూ లేదు ఇక ఇప్పటి వరకు. అన్ని చట్టసభలలో ఉన్నాడు.